ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు 25వ పాసురం. క్రిందటి పాసురంలో ఆండాళ్ళి తల్లి తన గోష్ఠితో స్వామిని సింహాసనం అధిరోహింపచేసి చక్కగా మనసారా మంగళాశాసనం చేశారు. ఈరోజు పాసురంలోనేటువంటి అంతరార్థం భాగం చెప్పుకుందాం. ఆండాళ్ళి తల్లికి గోష్ఠికి ఒక సందేహం వచ్చినట. మనం ఇంత గట్టిగా స్వామిని కీర్తిస్తున్నాం, ఆహా ఓహో అంటూ పాటలు పాడేస్తున్నాం, పొగుడుతున్నాం. ఒక పక్కేమో రకరకాల అసురులు స్వామికి కీడు తలపెడుతున్నారు. మరి స్వామి ఉనికి మన వల్ల వారికి తెలిస్తే ఎలాగా అని భయపడుతున్నారు ఆండాళ్ళ తల్లి, మిగిలిన గోపికలు. ఇక్కడ అమ్మవారి మనస్సు గురించి మనం చెప్పుకుందాం ఒకసారి. ఆవిడ ఏమనుకుంటున్నారంటే, తను ఒక విల్లుపుత్తూరులోని విష్ణు చిత్తుని కుమార్తెనని అనుకోవటం లేదు. ఆవిడ ఏమనుకుంటోంది, తను ద్వాపర యుగంలో గోకులంలో శ్రీకృష్ణునితో పాటుగా ఒక గోపికను ఆడుకుంటున్నటువంటి గోపికనని అనుకుంటోంది. అంటే ఆవిడ ఆ భావనలో అలా తాదాత్మ్యంలోకి వెళ్ళిపోయారు ఆవిడ. ఆ భావనలో ఉన్న ఆండాళ్ళు తల్లి తన ఎదురుగా కృష్ణుడు ఉన్నట్లు, ఆ కృష్ణునికి రకరకాల అసురులు కీడును తలపెట్టడానికి వస్తున్నట్లు ఆ భావనలో ఉందన్నమాట. ఈ పాసురంలో ముఖ్యం ఏమిటంటే అవతార రహస్య జ్ఞానం అండి. దాని గురించి చెప్తున్నారు ఇందులో. మనకి ఆ అవతార రహస్య జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు ఆండాళ్ళ తల్లి. మన ఎదురుగా ఉన్న స్వామి మనలాగా మన మానవుడిలా ఉన్నా, ఆహారం తీసుకుంటున్నా మనలాంటి వాడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. దీనినే అవతార రహస్య జ్ఞానం అనుకుంటారనమాట. ఇక్కడ ఒరొత్తి ఒకనాయ్ పిరందు అనగా ఒకనాడు ఒక ఆమెకి జన్మించాడు, ఓరిరవిల్ ఒరిత్తి మకనాయ్ ఎళ్ళెత్తి వడరా అంటే ఒకనాడు ఒక ఆమె దగ్గర దాగి దాగి పెరిగాడు అని పాసురంలో ఒక పదాల యొక్క అర్థమండి. ఇక్కడ మామూలుగాను డైరెక్ట్గా దేవకీదేవికి పుట్టాడు, యశోద దగ్గర పెరిగాడు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ అలా స్వామివారి పేరు చెప్పి అలా చెప్తే అసురులు ఎక్కడ మళ్ళా ఇచ్చేస్తారోనని అమ్మవారు ఒక ఆమె ఒకనాడు అంటూ చెప్పారనమాట. ఇక్కడేమో అమ్మవారికి స్వామిని పొగడాలని కీర్తించాలని తహత. కానీ కృష్ణుడు ఇక్కడే ఉన్నాడని తెలిస్తే కంసునికి తెలిసిపోతుంది కదా. ఆ నోట మరలా అసురులు వచ్చేస్తారు కదా, ఆయనకి కీడు తలపెడతారు కదా అన్న భావం అన్నమాట. అందుకే పైకి తెలపట్లేదన్నమాట. అసలు స్వామిటండి ఎవరైనా ఇంకొకరు కీడు తెలపట్టాలనుకుంటే స్వామి వారికే కీడు కలిగేలా చేస్తాడట. ఎలాగంటే కంసునికి ఎప్పుడు ఒకడే భావన, మనసులో అదే, చేతల్లో అదే, నోటితే అదే. ఏమిటి ఆ భావన ఏంటంటే కృష్ణ మరణం కృష్ణ మరణం కృష్ణ మరణం, మనసా వాచ కర్మణ అదే. అంటే మనసులో అదే, చేతల్లో అదే, అన్నిట్లోనూ అదే ఉద్దేశం అతనికి. అతనిని చంపాలి అని, కృష్ణుని చంపాలని. కృష్ణ మరణం అంటే ఇక్కడ విభక్తి పరంగా చూస్తే కృష్ణుని చేత మరణం అంటే ఇక్కడ కంసుడు తన మరణాన్ని తనే కోరుకుంటున్నాడు. కృష్ణుని వధించాలని ఆయన కోరిక, కానీ పదం ఏమంటున్నాడు ఆయన, కృష్ణ మరణం అంటున్నాడు. అంటే కృష్ణుని చేత మరణం అనే అర్థం వస్తుంది. మరి స్వామికి ఏమిటి, స్వామి ఎవరు ఏమనుకుంటే ఆ కోరిక తీస్తాడు. ఆయనకి ఏమనిపిస్తుంది, ఓహో కృష్ణుని చేత మరణం కావాలని ఇతను కోరుకుంటున్నాడు. అందుకని చెప్పి కృష్ణుడు కంసుడిని చంపడం అయింది. అలా తన మరణం తనే ఇక్కడ కంసుడు తెచ్చుకున్నాడనమాట. ఎవరైనా సరే మనస్సులో కూడా మనం చెడు భావనలు చెయ్యకూడదు అంటారు పెద్దలు. ఎందుకంటే ఆ భావన మన చెరిపేస్తుందన్నమాట, సంతోషంగా ఉండనివ్వదు. ఒకరిని హింసించటం, అపకారం చేయటం, ఇవన్నీ మనం ఆ మాటలే ఆ భావనలే మనలో రాకూడదనమాట అని అదొక విషయం దీని ద్వారా చెప్తున్నారు ఆయన.
ఇక్కడ ఈయన ఎందుకు పుట్టారు ఈయన అసలు అంటే దేవకీదేవి యొక్క కృతజన్మ కోరిక మూలంగా ఆయన అవతరించారనమాట. పుట్టుకే లేనటువంటి పరమాత్ముడు దేవకీదేవి గర్భంలో ఉండి ఇంకా ఎంతో ఇదైనటువంటి చెరసాలను కూడా ఎన్నుకున్నాడు ఆయన, అందులో ఉన్నారు. ఎందుకంటే అక్కడ దేవకీదేవి యొక్క కోరిక తీర్చటం, క్రిత జన్మలో ఆవిడ కోరుకున్న కోరికను తీర్చటం అన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి గుణముల స్వామి ఇక్కడ అవతరించాడు. అసలు అవతరణ అంటే ఏమిటో అర్థం తెలుసుకుందాం మనం. ఇది అవతార రహస్య జ్ఞానం అంటున్నారు కదా. అవతరణ అంటే దిగి వచ్చుట, అంటే దిగి వచ్చేసాడని శక్తిహీనుడు అనుకోకూడదుట. మనతో పాటే తిని ఆడి పాలు పెరుగు దొంగిలించి ఇతనిని చూసి కొంతమంది ఏమనుకున్నారట, ఈయనేమిటి దేవుడు, ఈయనేమిటి పరమాత్మ అనుకున్నారట. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారులేండి. నిజమే, మనతో పాటు పరమాత్మ కానీ మహానుభావులు కానీ తిరుగుతుంటే గుర్తించడం కష్టమే. కానీ ఇక్కడ గోపికలు ఎప్పుడూ అలా మనతో తిరుగుతున్నాడు కదా అని చెప్పి ఆయన్ని తక్కువ చేసి చూడలేదన్నమాట. ఎప్పుడూ ఆ తప్పు చేయలేదు. ఇంకొకటి ఏంటంటే అవతరణ అంటున్నాం కదా, ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడండి, ఏమంటే నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు, నేను ఎన్నో అవతారాలు ఎత్తాను, కానీ నీవు నేను ఒక్కడి కాదు. నువ్వు నీ కర్మలను బట్టి జన్మ ఎత్తావు. నేను సంకల్పం చేసుకుని పుట్టాను, ఎందుకంటే నా అవతారాలు దివ్యములైనవి, కారణాలతో పుడతాను నేను. అందువల్ల నువ్వు నేను ఒకటి కాదు. ఎవరికి ఏ కర్మలను బట్టి వాళ్ళకి లిఖించిన దాన్ని బట్టి వాళ్ళు పుడతారు. ఇక్కడ స్వామి తనది తనే లిఖించుకుని అవతరిస్తాడు దేవుడు. ఆ తేడాన్ని గుర్తించడమే అవతార రహస్య జ్ఞానం అంటండి. ఇది కలిగితే చాలుట మోక్షానికి అర్హుడవుతాడండి. అయితే మనుషులు ఏం చేస్తారంటే యోగాలని, ప్రాణాయామాలని, సాధనని, సిద్ధుల్ని, ఇవి అవి అని ఎన్నో మోక్షం కోసం చేసి మోక్షాన్ని పొందుతారు. కానీ ఈయన ఎలా ఇస్తారంటేట, ఈయన పరమాత్మ అని గుర్తిస్తే చాలుట మోక్షం వచ్చేస్తుందిట. ఇక్కడ యోగం అంటే యోగాసనాలు కాదు, ఇక్కడ జీవుడు పరమాత్ముని చేరటానికి చేసే ప్రయత్నం. భగవద్గీతలో చూడండి 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలు ఏమిటనమాట, పరమాత్ముని చేరటానికి చేసే ప్రయత్నాలు. మొదటిది విషాదయోగం. చాలామంది విషాదయోగం నుంచి మొదలు పెట్టకూడదు పారాయణ, భక్తి యోగం నుంచి మొదలెట్టాలంటూ మొదలెడతారు. అక్కడ తప్పు పని చేస్తున్నారండి. ఎందుకంటే అసలు ఏమిటో ముందు నుంచి తెలిస్తే కదా భగవద్గీతలో ఏముందో మనకి తెలుస్తుంది. విషాదయోగం అని చెప్పిన అదేదో దుఃఖం అని చెప్పి మొదలుపెట్టారు, అది తప్పు. ఇక్కడ విషాదం అంటే ఏంటి, అర్జునుడు తన కోసం దుఃఖిస్తున్నాడా, తనకేదో రాలేదని ఏడుస్తున్నాడా? లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అంటున్నారు భగవద్గీతలో. అంటే ఏంటి, ఇక్కడ నాకు దేని మీద కోరిక లేదు, నాకు ఈ రాజ్యాలు వద్దు, ఏమి వద్దు, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరినీ పోగొట్టుకుని నేను ఏం బ్రతకాలి, నాకు వద్దు అని చెప్పి దుఃఖపడుతున్నాడు. అంటే ఇక్కడ దుఃఖం ఎవరి కోసం పడుతున్నాడు అంటే వేరే వారి కోసం దుఃఖపడుతున్నాడు, కానీ తన కోసం దుఃఖపడట్లేదు. అంటే స్వామిని తెలుసుకోలేకపోతున్నాను అని మనం దుఃఖపడాలిట, అంతేకాని ఇది లేదు అది లేదు అని దుఃఖపడకూడదుట. ఇక్కడ చూసారా అండి ఎంత ఇదిగా చెప్పారో. ఈ పాసురంలో అమ్మవారు చెప్తున్నారు ఏంటంటే, స్వామితో అంటున్నారు, ఆశ్రితుల పట్ల వ్యామోహం కలిగినవాడా, ఇలా పిలవగానే అలా పలుకుతావు, నీకే మా మీద ప్రేమ, మాకంటే నీకే ఎక్కువ ప్రేమ అని అంటున్నారు. ఆ గోపికలను చూసి స్వామి ఆనంద పరవశుడైపోతున్నట్ట. ఎవరైనానండి కోపాన్ని దాచుకోగలుగుతామండి, లోపల ఏదో పెట్టుకున్నా పర్వాలేదు రండి బాగున్నారా అని పలకరిస్తాం. కానీ ఏదో ప్రేమగా ఉన్నాం అనుకోండి వెంటనే సంతోషంగా మాట్లాడేస్తాం. అలాగే ఇక్కడ తన ప్రేమని, గోపికల మీద ఉన్నటువంటి ప్రేమని దాచుకోలేకపోతున్నాడు కృష్ణ పరమాత్మ. వాళ్ళ మీద ప్రేమ కలుగుతోంది.
ఎంత బాగా ప్రార్థిస్తున్నారు, ఎంత బాగా పాడుతున్నారు అని ఆనందపడిపోతున్నాడు. కానీ బెట్టు చేయాలి, వెంటనే అనకూడదు మరి. అందుకని ఏమంటున్నాడు, తన ప్రేమను దాచేసుకుని సరే చెప్పండి, ఏదో పని మీద వచ్చారుగా, చెప్పండి ఏం కావాలి అని అడుగుతున్నాడు. ఈ పాసురంలో అడిగితే వాళ్ళకి బాధ కలిగిందిట. స్వామి, మాకేం కోరికలు ఉన్నాయి? ఏమీ లేవు, నీకు మంగళాశాసనం చెప్పాం కదా అని చెప్పి అన్నట్ట. లేదు లేదు చెప్పండి, ఏదో ఉంది, దేనికో వచ్చారు చెప్పండి అన్నట్ట. అనగానే వాళ్ళకప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఇంట్లో పెద్దవాళ్ళకి మనం వ్రతానికి కావలసినటువంటి సామగ్రిని తీసుకొస్తామని చెప్పాం కదా అని చెప్పి, అప్పుడు స్వామి మాకు ఏమీ అక్కర్లేదు నాన్న, మాకు పరై అనేటువంటి వాద్యం కావాలి అని చెప్పారు అని అడిగారు. అంటే ఇక్కడ పరై అంటే ఏంటంటే కైవల్యం అన్నమాట. అది ఈ పాసురంలో ఉండేటువంటి ముఖ్య అర్థం. பாசுரம். ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே யுன்னை அறுத்தித்து வந்தோம் பறை தருத்தியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாப்பாடி வருத்தமும் తీరిందు మగిలిందేలోరెంబావాయ్. ఈ పాసురంలోనేటువంటి భావం. ఓ కృష్ణ, పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దులు పెట్టి అయి అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యంగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా, గూఢచారుల వలన ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుపెట్టుటకు ఆలోచించుండగా, అతని యత్నములన్నిటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చుపెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడవు. అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము. మాకు ఇష్టార్థమైన పరా అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్ము అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను, దానిని సార్థకపరుచు నీ శౌర్యమును కొనియాడి, నీ విశ్లేషము వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖింతము. నీవు ఇట్లు కృపచేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభముగా సంపూర్ణమగును అని ఆండాళ్ళ తల్లి గోపికలతో ఈ పాసురంలో చెప్తోంది. కృష్ణం వందే జగద్గురు.